ప్రత్యేకంగా ఎన్డీఏకి సంబంధించి కొత్తగా మనం ఎన్డీఏ అలయన్స్లోకి వచ్చాం. ముగ్గురు ప్రధాన పార్ట్నర్స్గా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన, అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ ముగ్గురం కలిసి ఎన్నికల్లో ముందుకు పోతున్నాం. ఈ సందర్భంగా తెలుగుదేశం లీగల్ కమిటీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర గారు, అదే మరి జనసేన నుంచి రిప్రజెంట్ చేసినటువంటి సాంబశివ ప్రసాద్ గారు, ప్రతాప్ గారు, బీజేపీ నుంచి జన్ను శ్రీధర్ గారు, మూడు రాజకీయ పార్టీలకు సంబంధించిన న్యాయవాదులందరికీ వేదిక పైన వేదిక కిందన అందరున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నా జీవితంలో ఎప్పుడు కూడా 45 ఏళ్ళ తర్వాత మళ్ళా లీగల్ సెల్లో వర్క్షాపులు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. అంటే ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఎంత కావాల్సిన అవసరం ఉందో, ఎన్నికల ముందర నేను నామినేషన్ వేసేటప్పుడు కూడా ఎవరో అడ్వకేట్ చూసుకుంటారు, వృత్తిపరంగా మీ డ్యూటీ మీరు చేస్తారు, నేను సంతకం పెట్టి పంపిస్తే అక్కడ నామినేషన్ వేసేవాళ్ళు కూడా నేను అక్కడికి వెళ్ళను. ఇంతవరకు నాకు అలవాటే లేదు అక్కడికి వెళ్ళడం కూడా. మన కార్యకర్తలు లాయర్స్ ఉండి నామినేషన్ వేసి ఎన్నికలు జరిపించిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ తీసుకొచ్చి నాకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికలంటే నేను ఇప్పటి నుంచే ప్రారంభించాను. నా మీద ఎన్ని కేసులు పెట్టారో, ఏ ఏ పోలీస్ స్టేషన్లు ఉన్నాయో కడాన డీజీపీతో సహా అందరిని అడిగి అవన్నీ వేయకపోతే ఎక్కడ అబ్జెక్షన్స్ పెడతారనే పరిస్థితికి వచ్చిందంటే దొంగ కేసులు ఎన్ని పెట్టాలనో అన్ని పెట్టే పరిస్థితికి వచ్చారు. నామినేషన్ వేయాలంటే ప్రతి ఒక్క అభ్యర్థి మామూలుగా ఒకప్పుడు ఎలక్షన్ అంటే ప్రజలు అడుక్కోవాలి, ఇప్పుడు ఎలక్షన్లు అంటే ఆఫీసర్లు అడుక్కొని నా మీద ఎన్ని కేసులు చెప్పరా బాబు అని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చేశారు. అది రాష్ట్రంలో పరిపాలన. అయితే ఈ వర్క్షాప్కి ఒక ప్రాధాన్యత ఉంది. ఇంకొక పక్క రాజ్యాంగంలో మనం చూస్తే శాసనసభ, కార్యనిర్వహణ వ్యవస్థ, మీడియా, ఈ మూడు వ్యవస్థలు కూడా ఎక్కడన్నా కానీ గాడి తప్పితే దాన్ని రెగ్యులేట్ చేసి అంతిమంగా ఘాటిలో పెట్టే బాధ్యత న్యాయ వ్యవస్థది. అలాంటి న్యాయ వ్యవస్థ లేకపోతే మనం ఒక విధంగా చెప్పాలి, నేను కూడా ఇక్కడ మాట్లాడేవాడిని కాదేమో, ఎక్కడుండేవాడు నాకే తెలియదు. అలాంటి పరిపాలన చేస్తున్నాయి. ఈ పరిపాలన నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు. అందుకని నేను చూశాను ఎన్ని రాత్రులు, నాకు నిద్ర లేని రాత్రులు అయితే నాతో సమానంగా మా లాయర్లు కూడా నిద్ర లేవు. ఇక్కడ హైదరాబాద్లో ఉండే లాయర్సే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతంలో సాటర్డే వస్తే ప్రొక్లైన్స్ వస్తాయి, అరెస్టులు ఉంటాయి. అక్కడి నుంచి లాయర్స్ రావడం, ఆర్గ్యూ చేయడం, ఎన్ని ఆర్గ్యూ చేసినా ఒక రోజంతా 24 గంటలు 48 గంటలు ఒకసారి ఇల్లీగల్ కస్టడీ అవన్నీ పెట్టి మొత్తం పోలీస్ స్టేషన్ బయట కొన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపినటువంటి సంఘటన నేను చూశాను. ఎప్పుడు నా జీవితంలో లాయర్స్ పైన దాడులు జరిగేటి కాదు, అలాంటి లాయర్స్ పైన కూడా దాడులు జరిగి లాయర్లు కూడా కోర్టుకు వెళ్ళి నాకు అన్యాయం జరిగిందని చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాం. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితులను చూసిన తర్వాత ఈరోజు నాకు అనిపిస్తుంది, ఈరోజే గడిచిన రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టు జరిగాయో మీకు అందరికి గుర్తుంది. చాలా భయంకరంగా నామినేషన్లు వేయడానికే వీలు లేదు.
అక్కడి నుంచి ప్రారంభమైంది. బెదిరిస్తారు, భయపెడతారు, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఇవ్వరు. అక్కడి నుంచి నామినేషన్కి వేయాలని వస్తే దారిలో అడ్డం పెడతారు, ఏ నామినేషన్ వేయనీరు. ఒకవేళ అన్ని దాటుకొని నామినేషన్ వేస్తే స్క్రూటినీ అప్పుడు దిగేస్తారు. ఒకవేళ పోటీ చేసి ఒకటి రెండు మిగిలితే ఎలక్షన్లో రిజల్ట్స్ వాళ్ళకి ఫేవరబుల్గా వేసుకొని గెలిచిన వాడిని కూడా ఓడగొట్టే పరిస్థితికి వచ్చారు. కడాన ఎలక్షన్ కమిషనర్కే దిక్కు లేదు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దిక్కు లేకుండా కేంద్ర సహాయం కోరే పరిస్థితికి వచ్చాడు. అలాంటివన్నీ సంఘటనలు మనం చూసాం. తిరుపతిలో ఎలక్షన్లు చూస్తే, బై ఎలక్షన్లు చూస్తే దొంగ ఓట్లు ఇష్టానుసారంగా ఒకటి కాదు అన్నీ జరిగాయి. ఈరోజు ఇవన్నీ చూస్తే మనం అందరం కూడా ఎలాంటి పరిపాలనలో ఉన్నాం. దీనికి అంతం పలకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి లేదు. అందుకే నేను ఒకటే స్లోగన్ ఇచ్చా, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే స్లోగన్ కింద ఈరోజు మనం అందరం ముందుకు పోతున్నాం. రేపే ప్రధానమంత్రి గారి మీటింగ్ కూడా ఉంది. ప్రజాగళం మొదటి మీటింగ్. ఇప్పుడే మీరు సర్వేలన్నీ చూస్తున్నారు. ఆల్ ఇండియా లెవెల్లో రాష్ట్రంలో రాబోయేది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. దాంట్లో అనుమానమే లేదు. అందరం కలిసి గెలుస్తున్నాం. మీకు అనుమానమే అవసరం లేదు. మామూలు మెజారిటీ కాదు. ఈ సైకోకి కళ్ళు తిరిగి మూర్చబోయే మ్యాండేట్ రాబోతుంది రేపు. ఈరోజే ఎన్నికలు అనౌన్స్ చేశారు. ఇంకా డేట్స్ నేను చూడలేదు, ఇప్పుడే వచ్చాను మీ మీటింగ్కి. కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. నిన్నటి వరకు, ఈరోజు సాయంత్రం వరకు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఇప్పుడు రాష్ట్రంలో ఈ ఉన్మాదుల రాజ్యం నుంచి మా అందరికీ స్వతంత్రం వచ్చిందని ప్రజలు పండుగ చేసుకునే పరిస్థితికి వచ్చారు, వేడుకలు చేసుకునే పరిస్థితి వచ్చారు. రేపటి నుంచి మీరు చూడబోతున్నారు. ఓపెన్గా రోడ్ల మీదకి ప్రజలు వచ్చి ఈ ఎన్డీఏ అలయన్స్కి పూర్తిగా సహకరిస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గెలవడానికి అనుమానమే లేదు. గెలవడం 100% గెలిచేది ఎన్డీఏ. అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో 400+. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ రానంత నెంబర్ రావాలనేది ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు పోతున్నారు. అదే మాదిరిగా మన రాష్ట్రంలో ఇంతవరకు చరిత్రలో ఇంత మెజారిటీ ఎప్పుడు రాని విధంగా ఎన్డీఏ స్వీప్ చేయబోతున్నాం. అది జరుగుతుంది.